దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క తలంపులతో, దేవుని యొక్క ఆలోచనలతో, దేవుని యొక్క ఉద్దేశములతో నిరంతరము ప్రేరేపించబడుచు ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయుట, చేసిన మేలులన్నిటిని బట్టి స్తుతించుట, తొలగించిన కీడులను బట్టి స్తోత్రము చేయుట, తొలగించబో కీడులను బట్టి స్తుతులు చెప్పుట, చేయబోచున్న మేలులను బట్టి దేవుని సన్నిధిలో ఆరాటముతో ప్రార్థన చేయుట ఎంతో ధన్యత. ఇదంతయు ఈ భూమి మీద మనము చేయనదంతయు కూడా దేవుని యొక్క నీతికి, రాజ్యమునకు, న్యాయమునకు, యథార్థతకు సంబంధించిన చర్యగా మనము చేయవలసిన వారమై ఉన్నాము. అట్టి క్రమమందు నడుచుటకు, నడిపించబడుటకు, దేవుని యొక్క నామమును స్తుతించి, కీర్తించి, కొనియాడి, పాడి ఆయనను ఎల్లవేళలా ధరించి వారమై, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడే వారమై, దేవుని యొక్క సన్నిధిలో ఇసుకక ఎడతెగక నిరంతరము ప్రార్థన చేసి ఆయన రాజ్యమును, ఆయన నీతిని కట్టే క్రమములో వెదుకుచు ఆయన యొక్క తలంపుల చేత ప్రేరేపించబడుతూ ఈ లోకయాత్రను మనము చేయవలసిన వారమై ఉన్నాము. కొద్ది నిమిషములు ఉదయకాలపు ప్రార్థనను మనము చేసుకుందాం. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, నా గొప్ప తండ్రి, మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. రాజా, ఇంతవరకు నీవిచ్చిన ప్రేమను బట్టి నా తండ్రి మమ్మలను కాపాడుచున్నవాడా, మీ నామమునకే వందనములు. ఈ దినము వరకు, ఈ క్షణము వరకు నా తండ్రి మీరు మా పట్ల చేసిన మేలులను బట్టి మీ నామమునకే వందనములు. చేయబోచున్న మేలులను బట్టి మీ నామమునకే వందనములు. తొలగించిన కీడులను బట్టి, తొలగించబోచున్న కీడులను బట్టి మీకే స్తుతి, 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 స్తోత్రము. కోటాను కోట్ల కృతజ్ఞత, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. ఈ ఉదయమున నీ సన్నిధిలోనికి ఆకర్షించినందుకు నీకే స్తోత్రము, నీకే వందనములు దేవా, నీకే స్తోత్రము తండ్రి. నిరంతరము నా ప్రభా నీ ఉద్దేశములను, నీ తలంపులను, నీ ఆలోచనలను గుర్తెరుగుటకు నా తండ్రి, నీ మార్గములో నడుచుటకు, పయనించుటకు, సమస్తమును జయించుటకు, కృపను పొందుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. కనికర సంపన్నుడా, నీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. నా సన్నిధి గదిలో నా తండ్రి నా హృదయమును వెలిగించి నా మనోనేత్రములకు నా దేవా నేను చూచునే నా తండ్రి తత్వమును నా తండ్రి మీరు అనుగ్రహించండి. నీ యొక్క బోధలను నా తండ్రి నమ్ముటకు, విశ్వసించుటకు, వాటిలో నా తండ్రి ఆనందించుటకు, నీ కృపకు పాత్రులగుటకు నా దేవా నీ కృపనివ్వమని చేయవలసిన నా తండ్రి ప్రార్థన అంతయు నీ చిత్తానుసారముగా నీకు ఇష్టమైనట్లుగా నా తండ్రి నీ రాజ్యమును, నీ నీతిని నా తండ్రి ప్రచురించినట్లుగా నీ రాజ్య నీతికై నా తండ్రి భూమి మీద నా తండ్రి సమస్త జనుల కాపుదల నిమిత్తము నా తండ్రి సర్వ సృష్టి యొక్క విడుదల నిమిత్తము నా తండ్రి మేము నా తండ్రి నిన్ను స్తుతించుటకు నీ కృపనివ్వమని నీ కంచి నీ కాపుదల నా తండ్రి మా గృహముల చుట్టూ వేయమని సమస్త జనులను నా తండ్రి మమ్ములను నా గొప్ప నీ యొక్క స్వాధీనం అందించుకొని నా తండ్రి కొద్ది నిమిషములు నీ సన్నిధిలో ధ్యాన పూర్వకముగా నీ సందేశమును గ్రహించుకొనుచు నీవిచ్చిన అంశములను నా తండ్రి నీ నీతి కోసం నీ రాజ్యము కోసం ప్రార్థన చేయుటకు నీ కృపనివ్వమని అంతరంగమును శుద్ధి చేయమని స్వరమును ముట్టమని నాలుక పెదవులను ముట్టి నా తండ్రి పరిశుద్ధపరచమని వేడుకొనుచున్నాను. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు. ఎందరో భక్తులు, ఎందరో నీ దైవదాసులు, ఎందరో నా తండ్రి నీ జనులు నా తప్ప నీ కోసం నా తండ్రి నీ నీతి కోసం నా తండ్రి నిన్ను నమ్మి విశ్వసించి ఈ భూమి మీద నా తండ్రి చేసిన నా తండ్రి
అయా నా తండ్రి ప్రార్థనలన్నిటిని బట్టి నా ప్రభా నీకే స్తోత్రము తండ్రి, చేసిన మేలు సేవంతటిని బట్టి నా తండ్రి నీకే స్తోత్రము దేవా. మరి నా తండ్రి బలంగా నీ సన్నిధిలో వాడబడే క్రమములో ఇంకా మరెందరూ నా తండ్రి నీలో వాడబడుచున్నారు. అయా మాదిరికరముగా ప్రతి దైవదాసుడు నా తండ్రి లేపబడినట్లుగా నా తండ్రి ఈ రాజ్యమంతయు మీ యొక్క నా తండ్రి కనుసన్నలలో నా ప్రభా అయా నా తండ్రి నా ప్రభా నీ మేలు చేత నీ ఆదరణ చేత నడుచుటకు నా దేవా సమస్తాన్ని జయించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. కొద్ది నిమిషములు నా తండ్రి నన్ను నీ స్వాధీనం అందించుకొని నీ పరిశుద్ధాత్మతో నింపి ఆత్మ సహవాసమును చేయించి ఆత్మలో కాపుదలను ఆత్మలో న్యూనతాభావమును నా తండ్రి మీరు అందించమని మీ దీవెన నా తండ్రి మాకు ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి. నీకే స్తోత్రము 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 తండ్రి. పరిశుద్ధుడా మీ నామమునకు వందనములు. ప్రేమామయుడా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము రాజా, నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింప చేయండి దేవా. సన్నిధానవర్తులుగా నీలో వెలుగుటకు నా తండ్రి నేను ధ్యానించుటకు నీ కృపను పొందుటకు నా దేవా, నీ జ్ఞానమందు రూపొందించబడుటకు నీ కార్యములను చేయుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. మా మీద పనిచేసే లౌకికాత్మను దురాత్మను నా తండ్రి మీరు కొట్టివేసి నా తండ్రి పరిశుద్ధాత్మను నా తండ్రి పరిశుద్ధపు వాకులను ఇచ్చి మీ సన్నిధిలో ప్రార్థించండి. మనోనిధానమును కుదర్చండి దేవా, మనస్సాక్షిని వెలిగించండి. నీకే స్తోత్రము 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 తండ్రి స్తోత్రము దేవా. మనస వాచ కర్మణ నిన్ను స్తుతించుటకు నా దేవా, నీ స్వాధీనమందు నా తండ్రి ఆనందించుటకు నా దేవా, నీ చిత్తము చే ప్రేమించబడుటకు నీ చిత్తము చే బంధించబడుటకు నీలో నడుచుటకు నీ కృపనివ్వమని నా తండ్రి ఈ లోకమంతటి మీద నా తండ్రి నీ ప్రకాశమానమైన వెలుగును నా తండ్రి మీరు ఇవ్వమని దురాత్మలను నా తండ్రి చీకటి శక్తులను అంధకార శక్తులను పాతాళలోక శక్తులను దెయ్యములను భూతములను పిచాచములను నా తండ్రి వాని అనుచరులను వాని సహచరులను నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభా బంధించి నిత్య నరకములో నా తండ్రి పాతాళాగ్నిలో వేసి కాల్చి వేయమని వాడి కుయుక్తులను కుతంత్రములను నా తండ్రి నీ విశ్వాసులైన నీ జనులందరూ నా తండ్రి గుర్తుపట్టి నా తండ్రి వాటిని పారద్రోలుటకు నా తండ్రి వాటిని నా ప్రభా నాయన కాళ్ళ క్రింద వేసి నా తండ్రి చితకదొక్కుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. ఈ లోకపు నా తండ్రి అధికారి నా తండ్రి దురాత్మ లూసిఫర్ నా తండ్రి వాని కబంధ హస్తముల నుంచి నా తండ్రి నీ జనులను ఈ లోకమును నా తండ్రి నీ బిడలను నీ ప్రజలను నీ జనమును నా తండ్రి మీరు విడిపించమని కాపాడమని నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ జ్ఞానమును తెలియచెప్పమని నీ జ్ఞానాంశములను నా తండ్రి నా ప్రభా నీ సారమును నా తండ్రి బైబుల్ వాక్యములను నా ప్రభా నమ్ముటకు విశ్వసించుటకు ముందుకు వెళ్ళుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. దురాత్మ యొక్క నా తండ్రి దురాగతములు నా తండ్రి ఎన్నటికి నీ మామూలను నా తండ్రి తాకనివిగా నా తండ్రి మేము వాటిని నా ప్రభా ఛేదించుటకు నా తండ్రి వాటిని ఖండించుటకు అయా నా తండ్రి వాటిని బంధించుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. భూలోకములో మీరు వేటిని బంధించెదరో పరలోకమందు అవి బంధించబడునని మీరు సెలవిచ్చి ఉన్నారు దేవా. ఈ భూమి మీద నా తండ్రి దురాత్మను వాని అనుచరులను నా తండ్రి
దయ్యములను, భూతములను, పిశాచములను నా తండ్రి మేము ఇప్పుడే బంధించి వేస్తున్నాము నా తండ్రి. పరలోకమందు వాటిని బంధించి నా తండ్రి, అయా నా తండ్రి నా పాప, అయా నీ భక్తులైన వారిని నా తండ్రి ఈ భూమి మీద నా తండ్రి నీ పనికి అంతరాయము చేయనంతగా ఎందరెందరిని నా తండ్రి దురాత్మ నా తండ్రి బంధించి కట్టి పడవేసి ఉన్నదో వారందరి విడుదల నిమిత్తము ప్రార్థన చేస్తున్నాము. వారిని విడిపించండి దేవా. ఈ భూమి మీద నా తండ్రి నీ జనులందరినీ మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి, అయా నా తండ్రి నా ప్రప, పరలోకమందు నా తండ్రి, అయా నా తండ్రి వారి విడుదల నిమిత్తము నా తండ్రి, అయా నా ప్రప నీ కార్యమును నా తండ్రి మీరు చేసి నా తండ్రి, అయా పరలోకములో నా తండ్రి మేము విడుదల చేయమని కోరుకొనిచ్చిన నీ భక్తులందరినీ పరలోక రాజ్యములో నా తండ్రి మీరు కూడా నా తండ్రి విడిపించి నా తండ్రి నీ దైవ కార్యం అంతటిని నా తండ్రి దైవాత్మతో నా తండ్రి మీరు జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ నామమునకు వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. హృదయ కాఠిన్యమును తొలగించండి దేవా. హృదయాలోచనలను మీరు తెలియచెప్పండి దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. దురాగతములను ఖండించండి, దుశ్చర్యలను ఖండించండి. అయా నా తండ్రి సాతాను కట్లతో నా తండ్రి ఎందరెందరు బంధించబడి నా తండ్రి దురాత్మల చేత ప్రేరేపించబడుతూ ఈ లోకమందు నా తండ్రి నిన్ను గుర్తెరగలేక, నిన్ను చూడలేక, నీలో రక్షణ పొందలేక నీకు దూరముగా ఉన్నారు నా తండ్రి. వారందరూ నా తండ్రి విడిపించబడి నా తండ్రి నీ సన్నిధికి వచ్చుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, కృపనివ్వండి దేవా. నీ పరిశుద్ధాత్మను నా తండ్రి నీ కాపుదలను నా తండ్రి నిరంతరము మా మీద వేయమని, నీ సన్నిధి కాంతిని ప్రకాశింప చేయమని, నీ ఉదయకాలపు దీవెనతో నా తండ్రి మమ్మల్ని నిత్యము తృప్తిపరుస్తూ నా తండ్రి మా మార్గములలో, మా సంచారములలో, మా అడుగులలో అయా నా తండ్రి మీ ఆత్మను ఉంచి నా తండ్రి మీరే నడిపించమని వేడుకొనుచున్నాను. ఎటు నీ క్రమములో ఎవరెవరు నా తండ్రి ఏ రీతిగా ప్రేరేపించబడవలసి ఉన్నదో, ఏ నీ క్రమములో నా తండ్రి నిన్ను ధ్యానించుట నా తండ్రి, ఏ నీ క్రమంలో నీలో కట్టబడుట నా తండ్రి నీకిష్టమైనదో అట్టి క్రమమందు నా తండ్రి ప్రతి ఒక్కరిని కట్టి ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు దేవా. సమస్త రాజ్యములను నా తండ్రి, సమస్తమైన నా తండ్రి అయా రాజులను, అధికారులను నా తండ్రి, పాలకులను, నాయకులను నా తండ్రి మీరు దీవించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. వారికి ఇచ్చిన ఏర్పాటును బట్టి నా తండ్రి, వారికి ఇచ్చిన అధికారమును బట్టి వారు నా తండ్రి నిన్ను నా ప్రభ ఎత్తి పట్టుటకు నా తండ్రి నీ సేవకై పని చేయుటకు నా దేవా, నీ నీతిని, నీ రాజ్యమును అన్వేషించి నా తండ్రి నీ నీతి రాజ్యమును కట్టుటకు నీ కృపనివ్వమని, వారి ఆలోచనలను నా తండ్రి మీరు స్థిరపరచమని, వారికి బుద్ధి వివేచన జ్ఞానమును నా తండ్రి మీరు కలిగించి నా తండ్రి అయా నా తండ్రి నా పాప సుభిక్షమైన పరిపాలన నా తండ్రి అయా దొరుకునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. నీ జనులందరికీ నా తండ్రి నీ భద్రతనివ్వండి దేవా. వారి కోసం నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన ప్రతి అధికార యంత్రము కూడా నా తండ్రి యంత్రాంగం అంతయు పనిచేయుటకు నా దేవా నీ కృపనివ్వండి. వారి కుటుంబాలను దీవించండి, వారి అవసరాలను తీర్చండి, వారి చుట్టూ నీ కంచెని వేయండి. భారతదేశంలో నా తండ్రి 29 రాష్ట్రములను నీ కృపలో నా తండ్రి ఎత్తి పట్టుచున్నాము దేవా. 29 రాష్ట్రములలో నీ మహత్కార్యములను జరిగించండి. 29 రాష్ట్రముల నుంచి నా తండ్రి అనేక మంది నా తండ్రి ప్రార్థనా పరులు లేపబడి నా తండ్రి ఈ రాజ్యము కోసం ప్రార్థించినట్లుగా, అయా సమస్త జనులు విడిపించబడినట్లుగా నీ కృపనివ్వండి. అయా నా తండ్రి ఏ రాష్ట్రంలో ఎలాంటి నా తండ్రి అయా నా ప్రభు అవసరతలు ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి అసౌకర్యములు ఉన్నవో అవన్నీ కూడా నా తండ్రి మీరు తీర్చండి దేవా. ఆయా అసౌకర్యములను కొట్టివేయండి దేవా, సౌకర్యములను ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. భారతదేశ నాయకులకు నీ కృపనివ్వండి. నీ నాయకత్వం అంతయు నా తండ్రి మీరు నేర్పించి నా తండ్రి భారతదేశము విడిపించబడులాగున నిజదేవుని ఆరాధనలో నా తండ్రి ముందంజలో నా తండ్రి భారతదేశము ఉండులాగున నీ కృపనివ్వమని, భారతీయులందరినీ నా తండ్రి ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దేవా, ఏ ఒక్కరిని దాటిపోవద్దు. ప్రతి విధముగా నా తండ్రి ప్రతి చర్యలో నా ప్రభ నీ యొక్క కాపుదల నా తండ్రి నీ బిడలందరి చుట్టూ ఉంచి నా తండ్రి నీ వెలుగునివ్వమని, నీ జీవమునివ్వమని, నీ మేలు కలుగ చేయమని, నిత్య జీవములో పాలు పంపులు పొందే ధన్యతను నా తండ్రి మరణము లేకుండా
లేకుండా నా తండ్రి నిరంతరము నీతో కలిసి బ్రతికే యోగ్యతను నా తండ్రి నా భారతీయులకు ఇవ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. ఈ నామఘనతను ప్రచురితం చేయండి దేవా. ఈ నామమునకై నా తండ్రి పనిచేసే అనేక మంది దైవదాసులను మీరు లేవనెత్తండి. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి దైవదాసులను, దైవదాసురాండ్రులను, సువార్థికులను, సంఘ కాపరులను, బోధకులను, సేవకులను, పరిచారకులను, ప్రవక్తలను, పాటలు పాడువారిని, గాన ప్రతిగానములు చేయవారిని, వాయిద్యములు వాయించి వారిని, తంతినాదము చేయవారిని, అనేక మంది ప్రార్థనా పరులను, ప్రార్థనా యోధులను, ప్రార్థనా వీరులను మీరు లేవనెత్తండి దేవా. నీ రాజ్యం అంతటిని నా తండ్రి సమిష్టిగా నా తండ్రి అయా నా తండ్రి మీరు కట్టమని వేడుకొనిచున్నాను దేవా. నీ రాజ్య విలువలతో ప్రేరేపించబడుటకు, నీ రాజ్యమునకు పనిచేయుటకు నీ జనులందరినీ నా తండ్రి మీరే ప్రేరేపించి వాడుకొనమని, వారి వెళ్ళు మార్గములలో తోడుగా ఉండండి, వారి రాకపోకల్లో తోడుగా ఉండండి, వారి ప్రయాణములలో తోడుగా ఉండండి. వారిని నా తండ్రి ఆవహించే నా తండ్రి అయా నా తండ్రి వారి పనులను పాడు చేసే వారి చుట్టూ నా తండ్రి బలంగా నా తండ్రి అయా నా తండ్రి ఇబ్బందులు కలుగ చేసే దురాత్మలన్నింటినీ కూడా నా తండ్రి మీరు బంధించి వేయండి దేవా. నీ జనులకు నా తండ్రి నీ భద్రతను నా తండ్రి నిరంతరము మీరు ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. నీ కాపుదలనివ్వండి దేవా. నీ క్రమమును బట్టి నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న నీ యొక్క క్రమమంతయు జరుగునట్లుగా అక్రమం ఏది జరగక నా తండ్రి సమస్త అక్రమములు కొట్టివేయబడినట్లుగా ఎవరి ఏర్పాటును బట్టి వారు నా తండ్రి నిరంతరము నీలో పనిచేయనట్లుగా నా తండ్రి శ్రమించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. ఎవరి వారి స్థితులలో నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నా దేవా, నీ కార్యమంతయు సంపూర్తి చేయబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నూతనముగా నీ సేవకైనా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న నీ క్రమమును బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రేరేపించబడి నా తండ్రి ఏ వారి వారి స్థితులలో నుంచి నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరిస్తూ నా తండ్రి నీవిచ్చిన తలాంతులన్నిటినీ వృద్ధి పొందించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. బలపరచండి దేవా, స్థిరపరచండి, సిద్ధపరచండి. కార్యమంతటిని నా తండ్రి ఎలాంటి వివక్షత లేకుండా సంపూర్తి చేయుటకు నా దేవా నీ ఆత్మ కాపుదలను, నీ ఆత్మ కుమ్మరింపును నా తండ్రి ప్రతి నీ బిడ్డకు ఇచ్చి నా తండ్రి ప్రతి స్థలమునకు మీరు పంపించమని, నీ సువార్త బోధ జరిగించమని, నీ సువార్త వినిపింప చేయమని, నీ రక్షణ కార్యము జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు, 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 వందనములు దేవా. స్తోత్రార్హుడా, మీ నామమునకే వందనములు. పూజార్హుడా, మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, నీ నామమునకే వందనములు, 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 వందనములు. స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు రాజా. అయా మీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. దురాత్మను కొట్టివేయండి దేవా, బంధించి వేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. చీకటి శక్తుల ప్రభావము నా తండ్రి నీ దైవదాసుల మీద ఎంత మాత్రము పనిచేయుట వీలు లేదు నా దేవా. వాడి ఆగడములు, వాడి కుయుక్తులు, కుతంత్రములు నా తండ్రి, వాడి సూత్రములన్నిటినీ నా ప్రభ నీ జనులు గుర్తెరిగి నా తండ్రి అయా నా తండ్రి వాటిని ఎదిరించి వాటిని నా తండ్రి నా ప్రభ నా తండ్రి నాయన పాదముల కింద వేసి నా తండ్రి నులిమి నా తండ్రి అయా నా తండ్రి నీ యొక్క సాన్నిధ్యములో, నీ సన్నిధిలో, నీ కట్టడిలో, నీ నిబంధనలో, నీ ఏర్పాటులో, నీ క్రమమంతటిని బట్టి నా తండ్రి ప్రతి నీ బిడ్డ దినదినము నీలో వర్ధిల్లుటకు నా దేవా, నీ రాజ్యము కట్టబడుటకు, నీ రాజ్య విలువలతో పనిచేయుటకు, నీ రాజ్యమంతా ఈ భూమి మీద నా తండ్రి నీ యొక్క క్రమము చొప్పున జరుగుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. బూదిగంత
దేశముల వరకు నా తండ్రి మీ పరిచర్యను విస్తరింప చేయండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు, ఏ ఒక్కరిని దాటిపోవద్దు తండ్రి. ఆయా సమస్త ప్రపంచములను నా తండ్రి, దేశములను, రాష్ట్రములను నా తండ్రి, ప్రతి విధమైన నా తండ్రి విషయములలో ప్రతి కాపుదల నా తండ్రి మీరు ఉంచి నడిపించమని నా తండ్రి, మీ మార్గమును సరిహద్దులను విశాలపరచమని, ఆయా సరిహద్దులలో నెమ్మదినివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు. స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. నైజీరియన్లకు నీ భద్రతనివ్వండి. అక్కడ జరిగిన అకృత్యమును నా తండ్రి, అయా నా తండ్రి, అక్కడ జరిగిన విపరీతమును నా తండ్రి మీరు కొట్టివేసి సమాధానమునివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నా తండ్రి, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికన్ దేశముల మధ్య జరిగిన యుద్ధమును నా తండ్రి మీరు సంపూర్తిగా ముగించి వేసి నా తండ్రి యుద్ధము వలన జరిగిన నష్టమును భర్తీ చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఇరానీయులకు నా తండ్రి నీ రాజ్యం నా తండ్రి ఆయన ఆయా ప్రేరేపణ కలుగ చేసి నా తండ్రి వారు మార్చబడుటకు నీ కృపనివ్వమని, అక్కడ జరిగే నిరంకుశత్వమునంతటిని నా తండ్రి మీరు కొట్టివేయమని నా తండ్రి, నిజదేవుని ముద్ర, నిజదేవుని ప్రేమ వారు తెలుసుకున్నట్లుగా నా తండ్రి ఈ నామమందు మోకరించి ప్రార్థించినట్లుగా నీ కృపనివ్వమని, రహస్యముగా నీకు మొర్రపెట్టే ఇరాన్ నా తండ్రి క్రైస్తవ సంఘమును బట్టి నా తండ్రి నీకే వందనములు చెల్లించుకొనిచున్నాను. వారందరి యొక్క నా తండ్రి త్యాగమును బట్టి, వారి అందరి యొక్క నా తండ్రి ప్రార్థన నా తండ్రి ఆలోచన బట్టి, శక్తిని బట్టి, మీరు ఏర్పాటు చేసుకున్న క్రమమును బట్టి నా తండ్రి ఇరానీయులు విడిపించబడినట్లుగా నీ కృపనివ్వండి దేవా. నిత్యత్వములో నా తండ్రి వారికి కూడా పాలు పంపులు దొరుకున్నట్లుగా, వారు నిన్ను నమ్మునట్లుగా, విశ్వసించినట్లుగా, సృష్టికర్తను ఆరాధించినట్లుగా నీ కృపను నా తండ్రి వారికి ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మీరు సెలవిచ్చినట్లుగా ఇజ్రాయేలు చుట్టూ నా తండ్రి మీ కంచెను వేసి ఉన్నారు దేవా. మీ కోట గోడలు నిర్మించి ఉన్నారు దేవా. దానికి వ్యతిరేక్తముగా ఏ దేశము నా తండ్రి అయా నా పాప ఎదురు పడక నా తండ్రి ఇజ్రాయేలును ప్రేమించుటకు నా దేవా యెరూషలేము పట్టణము పడద్రోయబడిన దేవాలయము ప్రాకారములు కట్టబడినట్లుగా యెరూషలేమును నా తండ్రి ఇజ్రాయేలును ప్రేమించినట్లుగా నూతన యెరూషలేములో నా తండ్రి మీ జనులందరూ చేర్చబడినట్లుగా మీ రాజ్యక్రమం అంతటిని బట్టి నా తండ్రి నీ క్రమాన్ని బట్టి నా తండ్రి అయా నా తండ్రి శ్రమకాలములో విడిపించబడి నా తండ్రి వేద పరిపాలనకు నా తండ్రి ప్రతి నీ బిడ్డ కూడా నా తండ్రి నీ కాపుదలను పొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అమెరికా దేశంలో జరుగుచున్న నా తండ్రి ఆర్థిక ఒడిదుడుకులను నా తండ్రి ఆర్థిక మాంద్యమును మీరు తొలగించండి. అగ్రదేశములో నా తండ్రి నా ప్రపంచములో అగ్రదేశముగా నా తండ్రి ఎంపిక చేయబడిన నా తండ్రి అమెరికన్లకు నీ భద్రతనివ్వండి. అక్కడ నా తండ్రి నీ క్రమం అంతటిని మీరు జరిగించండి. నీ కార్యములను వారికి విసిద్ధపరచండి. మీరు ఏర్పాటు చేసుకున్న నీ క్రమమును బట్టి నా తండ్రి అగ్రదేశ నాయకులు నా తండ్రి అగ్రమైన ఆలోచనలతో నా తండ్రి ప్రపంచ శ్రేయస్సు కోసం నా తండ్రి పనిచేయబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము రాజా. నీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి ప్రాంతీయంగా అయా నా తండ్రి జాతీయంగా అంతర్జాతీయంగా జరిగే నా తండ్రి ప్రతి మత కలహములను నా తండ్రి మీరు అనగద్రొక్కండి దేవా. మతోన్మాదులకు నా తండ్రి అయా నాస్తికులకు నా తండ్రి నీ బుద్ధి వివేచన కలిగించండి దేవా. అయా నా తండ్రి నాస్తికులైన వారికి నీ ఉనికిని తెలియచెప్పి మతోన్మాదముతో నా తండ్రి ప్రేరేపించబడుతూ చెలరేగే నా తండ్రి అనేకమైన సాతాను సంబంధిత ఆలోచనలతో ప్రేరేపించబడి నా తండ్రి మతోన్మాదులుగా నా తండ్రి ఉన్మాదులుగా ఒప్పు నా తండ్రి ఎంతగా విఫలమైపోయి నా తండ్రి
వారి జీవితాలను నా తండ్రి ఆయా గురిలేని వాటిగా నా తండ్రి వారు చేసుకునిచున్నారు, విక్రమైపోతున్నారు. అటు వారందరినీ నా తండ్రి నీ చిత్తమైతే మీరు విడిపించండి దేవా. వారికి ఆలోచన కలిగించండి దేవా. ఈ రీతిని నీ రాజ్యమును నా తండ్రి సృష్టికర్తను నమ్ముటకు నా దేవా ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ తలంపులను నీ హృదయమును నా తండ్రి మీరు చెప్పండి దేవా. ఎవరికి ఏ రీతిగా ఏ క్రమంలో ఎక్కడ నా తండ్రి ఎట్టి ఆలోచనలతో నా తండ్రి అయా నా ప్రభ మీరు నా తండ్రి నీ కార్యమంతటిని జరిగించుట నా తండ్రి మీకు ఇష్టమైనదు అట్టి క్రమమందు నా తండ్రి మీరు జరిగించమని నీ యొక్క నా తండ్రి ఏర్పాటును బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని సరిచేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృపనివ్వండి దేవా, కృపనివ్వండి, బలపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి ఒరిస్సాలో, మణిపూర్ లో నా తండ్రి బంగ్లాదేశ్ లో జరిగిన నా తండ్రి అయా నాయన కులపరమైన మతపరమైన విభేదములను నా తండ్రి మీరు నివారించండి దేవా. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను నా తండ్రి మీరు అరికట్టండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. క్రైస్తవ్యము మతం కాదు, మార్గమని నా తండ్రి ప్రతి ఒక్కరూ నమ్ముటకు నీ ఐడియాలజీతో నీ భావజాలముతో నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నా తండ్రి నీ నీతి రాజ్యం అంతయు నా తండ్రి అయా నా తండ్రి భూమి మీద విస్తరించుటకు నీ కృప చూపించమని, నీ నీతిని నీ రాజ్యమును వెతుకుటకు నా తండ్రి ప్రతి నీ బిడ్డకు నా తండ్రి అయా నా ప్రభ నీ ప్రేరేపణ కలిగించండి. ఆత్మ సహవాసము నుంచండి, ఆత్మతో నడిపించండి, ఆత్మీయ విలువలతో నా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి నీతి న్యాయ యథార్థతలను అనుసరించి నా తండ్రి నీ రాజ్యమును కట్టుటకు, నీ రాజ్యములో పనిచేయటకు, నీలో వాడబడుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. నీ నామమునకే వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి. మీకే స్తోత్రము దేవా. అంగహీనులు, అనాథులు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావలసిన నా తండ్రి ఏర్పాటును మీరు ఉంచండి దేవా. వారి స్థితిగతులను నా తండ్రి మీరు సరిచేయండి దేవా. నీ చిత్తమునకు నా తండ్రి నీ రాజ్యమునకు నా తండ్రి పని చేయనంతగా వారి క్రమములో నా తండ్రి వారు నా తండ్రి నిన్ను గుర్తెరిగి నా తండ్రి అయా నా ప్రభ నిజ దేవుని పూజించుటకు నా తండ్రి అయా నిజాన్ని ప్రేమించుటకు నా దేవ సృష్టికర్త మీద ఆధారపడుటకు నమ్మిన వాడు నా తండ్రి పోషించక మానునా అని నా తండ్రి వారు నా తండ్రి నా ప్రభ నాయన తలంపు కలిగి నా తండ్రి నీ రాజ్య విలువలతో నా తండ్రి ప్రేరేపించబడుతూ నయాలు ఈ లోకంలో నా తండ్రి కార్యములన్నింటినీ జయించుటకు నా దేవా నీవిచ్చిన తలాంతులను వృద్ధి పొందించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు తండ్రి. పరిశుద్ధుడా నీ కాపుదల నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు ఉంచండి. సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడే వారిని నా తండ్రి మీరు నా తండ్రి కాపాడండి దేవా. వారి కుటుంబ పరిస్థితులలో నా తండ్రి వారి అవసరములలో నా తండ్రి మీ ఆత్మ సహవాసమును ఉంచి నా తండ్రి సమస్తమును సమృద్ధిగా మేలుగా మీరు జరిగించమని బిడలైన వారందరినీ మీరు ఆదరించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు స్తుతులు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు స్తుతులు చెల్లించుకొనుచున్నాను దేవా. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు. స్తోత్రము తండ్రి. మీకే వందనములు చెల్లించుకొనుచున్నాను. వ్యవసాయదారులను, పాడి పంటలను, పశుపక్షాదులను మీరు దీవించండి దేవా. వ్యవసాయదారులకు నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి వారి శ్రమకు వారి పెట్టుబడికి తగిన ఫలితమును నా తండ్రి వారు పొందుటకు వారి కుటుంబాలు వారు ఆశీర్వదించబడుటకు నా దేవా నీ రాజ్య విలువలతో నా తండ్రి అయా నా ప్రభ నెమ్మదిగా నా తండ్రి సరిహద్దులలో నా తండ్రి అయా నా తండ్రి విశాలత కలిగి నా తండ్రి వారు నెమ్మది పొంది నా తండ్రి మీరు నీలో జీవించుటకు నా దేవా నీ రాజ్యపు విలువలతో పనిచేయటకు నీ కృపనివ్వండి. రైతన్నలలో జరిగే ఆత్మహత్యలను నా తండ్రి మీరు నివారించండి దేవా. నీకే స్తోత్రము దేవా. మంచి పంట దిగుబడులను ఇవ్వండి, భూములకు పంట సారమును ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కరువు కాటకములు నా తండ్రి ఏవీ లేకుండా నీ జనులందరూ నా తండ్రి పుష్కలముగా పోషించబడినట్లుగా నా దేవా ఎక్కడా నా తండ్రి ఎలాంటి నా తండ్రి
కరువు నా తండ్రి, ఇబ్బందులు నా తండ్రి లేకుండా నా తండ్రి, పంట నా తండ్రి సమృద్ధిగా నా తండ్రి ప్రతి స్థలములో పండునట్లుగా, ప్రతి ఒక్కరూ ఆదరించబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీకే వందనములు. పాడి పశువులకు నా తండ్రి ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. ఎలాంటి నా తండ్రి వ్యాధి బాధలు నా తండ్రి ఇబ్బందులు లేకుండా నా తండ్రి పశువులన్నీ కూడా కాపాడబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ నామమునకే వందనములు, వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 వందనములు. స్తుతి, 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 స్తుతి. స్తోత్రము, 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 స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చెయ్యండి, సహాయము చెయ్యండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. వివాహం కాని బిడ్డలను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. వివాహం అన్ని విషయములలో ఘనమైనది నా తండ్రి. అటు నీ ఘనత నా తండ్రి నీ బిడ్డలైన వారందరూ పొంది నా తండ్రి కుటుంబ జీవితాలతో నా తండ్రి వర్ధిల్లుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. వివాహ బంధములను నా తండ్రి మీరు బలపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. విడాకుల కోసం యత్నించే వారిని హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. దేవుడు జతపరిచినది మానవుడు వేరు చేయకూడదు నా తండ్రి. అయా నా తండ్రి అతి జ్ఞానమందు నా తండ్రి ప్రతి నీ బిడ్డ ప్రేరేపించబడి వారి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదములను, విభేదములను నా తండ్రి తగాదాలను, గొడవలను నా తండ్రి వారు తొలగించుకొని నా తండ్రి నెమ్మది కలిగి నా తండ్రి కుటుంబ జీవితంలో నా తండ్రి సమాజంలో గౌరవముగా వర్ధిల్లుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు దేవా. నీ యొక్క ఏర్పాటును బట్టి నా తండ్రి, నీ కట్టడిని బట్టి, నీ నిబంధన బట్టి నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా తండ్రి నీలో నా తండ్రి అత్యధికముగా ఫలించుట నా తండ్రి, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట నా తండ్రి, నా తండ్రి నీ సత్యమును, నీ జ్ఞానమును నా తండ్రి నీ మహిమను నేర్చుకొనుట నా ప్రభ ఎంతో నా తండ్రి ఉత్తమమైన కార్యము నా తండ్రి. దానికోసమే మీరు ఆరాట పడుచున్నారు దేవా. ఆ తలంపుతో నా తండ్రి ప్రతి నీ బిడ్డ ప్రేరేపించబడుతూ ఎవరి వారి స్థితులలో నుంచి, పరిస్థితులలో నుంచి నా తండ్రి నీ యొక్క నా తండ్రి నామగంటను ప్రచురించినంతగా, నిన్ను ఎత్తిపట్టినంతగా, అయా నా తండ్రి నా తండ్రి మాదిరిని కనపరచినంతగా ఆదర్శవంతమైన జీవితాలు నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా తండ్రి ఎవరికి వారే నా తండ్రి కలిగి జీవించుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు. ఎవరికి వారే వెలుగు, ఎవరికి వారే ఆశీర్వాదము, ఎవరి కుటుంబములకు వారే దీవెనకరము నా తండ్రి. అటు రీతిగా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి మీరు సరిచేయండి దేవా, వెలిగించండి దేవా, మార్గంలో నిలిపి ఉంచండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనిచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి. మీ నామమునకే వందనములు. స్తుతి, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. ఆత్మహత్యాయత్నము చేసే వారిని మీరు విడిపించండి దేవా. వారి ఆలోచనలను మీరు మార్చండి, వారి తలంపులను మీరు మార్చండి, వారి ఉద్దేశములను నా తండ్రి వారి తలలో నుంచి నా తండ్రి మీరు తీసివేసి నా తండ్రి వారు నీ కాపుదలలో నా తండ్రి భూమి మీద నా తండ్రి మీరు ఇచ్చిన ఆయుష్నంతయు సంపూర్ణముగా అనుభవించుటకు సమస్యలో, శోధనలో, వేదనలో, రోదనలో నా తండ్రి పోరాడుటకు, గెలుచుటకు నా దేవా, నిన్ను స్తుతించుటకు, నిత్య జీవమునకు నా తండ్రి పాత్రులగుటకు నా దేవా నీ కృప చూపించమని, మార్గమంతటిని మీరు సరళము చేయమని, ప్రతి విషయంలో నా తండ్రి ప్రతి నీ బిడ్డ చుట్టూ నా తండ్రి నిరంతరమైన నీ కాపుదలను నా తండ్రి, నీ కంచెను నా తండ్రి మీరు ఉంచమని నా తండ్రి వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అప్పుల భారముతో నా తండ్రి ఆయా కృంగిపోవచ్చున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు రుణ విముక్తులను చేయండి దేవా. వారి రుణములన్నిటినీ నా తండ్రి మీరు తీర్చండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆయా
తీసుకున్న రుణములు నా తండ్రి సకాలంలో కట్టుటకు నా తండ్రి ప్రతి ఒక్కరి చేతి పనులను నా తండ్రి మీరు ఆశీర్వదించండి దేవా. రుణ విముక్తులను చేయండి దేవా. చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడి నా తండ్రి వారు సంతృప్తిగా నా తండ్రి జీవిస్తూ నా తండ్రి వారి రుణములన్నిటినీ నా తండ్రి వారు తీర్చివేసుకొనుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. ఈ ఆశీర్వాద బలము నా తండ్రి వారికి చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి. అయా నీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా. దయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు. అధిక మొత్తములో వడ్డీలను వసూలు చేసే వడ్డీ వ్యాపారులను మీరు గద్దించండి దేవా. అమాయకులైన బిడ్డలను నా తండ్రి అయా మోసము చేస్తూ నా తండ్రి తాకట్టు పెట్టబడిన వెండి బంగారు నగలను నా తండ్రి మారుచున్న ధరలను నా తండ్రి అధికమైన ధరలను నా తండ్రి దృష్టిలో ఉంచుకొని నా తండ్రి వడ్డీలకు వడ్డీలను వేసి నా తండ్రి ఎంతగా నా తండ్రి నా పాప అమాయకులైన జనుల కష్టార్జితములు దోచుకొనిచున్నారో అయా స్వార్థముతో నా తండ్రి ధనాపేక్ష గలవారై నా తండ్రి వారి వారి యొక్క నా తండ్రి ఆలోచనను అనుసరించి నా ప్రభ దురాత్మ చేత ప్రేరేపించబడుతూ నా తండ్రి అయా నా ప్రభ నాయన అయా నా తండ్రి నా ప్రభ దాన్నంతటిని దోచుకొనాలనే నా తండ్రి ఆకాంక్ష కలిగి నా ప్రభ ఎందరెందరూ నా తండ్రి ఏ రీతిగా ఉన్నారో వారందరినీ నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారికి నీ బుద్ధి చెప్పండి దేవా. వివేచన కలిగించండి, జ్ఞానమునివ్వండి, వికాసమునివ్వండి దేవా. మనోదృష్టిని వెలిగించండి దేవా. వారు దోచుకున్నదంతయు నా తండ్రి అయా నా ప్రభ అయా నా తండ్రి అమాయకులైన నీ జనుల యుద్ధ నుంచి ఎంతెంత దోచుకున్నారో అంతకంతకు నా తండ్రి వారు తిరిగి ఇచ్చి వేయటకు నా తండ్రి పొట్టి జక్కైన నా తండ్రి మీరు ప్రేరేపించినట్లుగా నా తండ్రి అయా నా తండ్రి నీ బైబిల్ గ్రంథంలో నా తండ్రి సుంకపుదారుడైన పొట్టి జక్కైను నా తండ్రి మీరు ప్రేరేపించి అతడు వసూలు చేసిన దానికంటే అధికముగా నా తండ్రి మీరు తిరిగి నా తండ్రి నీ జనులకు ఇప్పించి వేసినారు దేవా. అట్టి క్రమమందు నా తండ్రి వారిని ప్రేరేపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారు దోచుకున్నది నా తండ్రి అక్రమముగా వారు ఆర్జించినది అంతయు నా తండ్రి ఎవరి కష్టము వారి గృహములకు వారికే చెందినట్లుగా వారే అనుభవించినట్లుగా నా తండ్రి నీ కృపనిచ్చి నీ చిత్తమును బట్టి నా తండ్రి వారు వారి కుటుంబాలు కూడా విడుదల పొంది నా తండ్రి నీ రాజ్య నా తండ్రి విలువలతో నా తండ్రి పనిచేయనట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. దురాత్మలను గద్దించండి దేవా. చీకటి శక్తులను గద్దించండి, అంధకార శక్తులను గద్దించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా నీ నామమునకే వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. బంధాలను బలపరచండి దేవా. భూమి మీద మీరు ఏర్పాటు చేసిన ప్రతి కుటుంబ బంధము నా తండ్రి ప్రతి ఒక్క రక్త సంబంధము ప్రతి ఒక్క బంధుత్వము వర్ధిల్లునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వండి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. వివాదములను మనస్పర్ధలను నా తండ్రి మీరు తొలగించి వేయండి దేవా. ఒకరినొకరు నా తండ్రి సమిష్టిగా సమగ్రముగా నా తండ్రి నీ నీతిని అనుసరించి నా తండ్రి యథార్థముగా నా తండ్రి ప్రేమించుకొనుటకు నా దేవా నీ కృప చూపించండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు అని మీరు సెలవిచ్చినట్లుగా ప్రేమాతత్వముతో నా తండ్రి ఒకరినొకరు ఆదరించుకుంటూ నా తండ్రి ఈ భూమి మీద నా తండ్రి నీ నీతితో నీ రాజ్యముతో నా తండ్రి వర్ధిల్లుతూ నా తండ్రి అయా నా కుటుంబాలుగా నా తండ్రి వర్ధిల్లుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. వ్యాధి బలహీనతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులలో ఉన్న అస్వస్థత నా తండ్రి ఇంకా ఎక్కడెక్కడ ఎలాంటి బలహీనతలు ఉన్నవో కంటి సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నా తండ్రి అయా నా తండ్రి అధిక రక్తస్రావంతో ఇబ్బంది పడేవారు అయా నా తండ్రి ఇంకా ఎందరెందరో ఎన్నో నా తండ్రి బలహీనమైన పరిస్థితులతో నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారు దేవా. వారందరినీ మీరు విడిపించండి. కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, ఫైల్స్ వ్యాధి నా తండ్రి భయంకరమైన రోగాలు అయా నా తండ్రి భయంకరమైన జబ్బులు అయా నా తండ్రి పేరు లేని రోగములు అసలు పేరు ఉచ్చరించుటకే ఇష్టపడిన
లేని రోగములు అయా నా తండ్రి, మరెన్నో వ్యాధులు, బాధలు నా తండ్రి, రోగములు, జబ్బులు నా తండ్రి, నీ జనులను పట్టి పీడిస్తున్నవి నా తండ్రి. అటు యొక్క రోగములు, దయ్యములు, జబ్బులు నా తండ్రి, అనే దురాత్మలన్నింటినీ నా తండ్రి మీరు బంధించి వేసి నా తండ్రి, ప్రతిని బిడ్డకు నా తండ్రి ఆరోగ్యం ఇవ్వమని వేడుకొనిచున్నాను. ఆరోగ్యముగా నీ ప్రసన్నతలో, నీ ప్రత్యక్షతలో నిరంతరము నా తండ్రి, నీ రాజ్యమును చేసే క్రమములో నా తండ్రి, ఈ రాజ్యముకు పనిచేసే విధముగా ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తమని, విడిపించమని నా తండ్రి, ఆరోగ్యవంతులను చేయమని, నీ ప్రణాళిక ప్రకారముగా నీ బిడ్డలందరికీ స్వస్థత, విడుదలను ఇవ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా నీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. కృప చూపించండి దేవా. హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని మీరు విడిపించండి. మరణ పడకల మీద ఉన్న వారిని, మరణమునకు చేరువైన వారిని, కోమాలో ఉన్న వారిని, ఇంకా మరెన్నో రకములుగా నా తండ్రి కష్టార్జితం అంతయు నా తండ్రి, అయా నా తండ్రి హాస్పిటల్లో వేయపరుచుకుంటూ నా తండ్రి సరైన ట్రీట్మెంట్ లేక నా తండ్రి, ట్రీట్మెంట్ తో నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి స్వస్థత నొందలేక నా తండ్రి ఎంతమంది నా తండ్రి ఇబ్బంది పడుచున్నారో, వారి ప్రణాళిక ఏమిటో నా తండ్రి, వారి యొక్క కట్టడి, వారి నిబంధన, వారి నా తండ్రి నీ విధులను అనుసరించి నా తండ్రి నీ తలాంతులను వృద్ధి పొందించే క్రమంలో ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు స్వస్థపరిచి, లేవనెత్తి, విడిపించి నా తండ్రి నీ సాక్షులుగా నిలవబెట్టండి. నీకు అసాధ్యమైనది ఏమున్నది తండ్రి, సమస్తము నీకు సాధ్యము. సమస్త జనులు నీవారు నా తండ్రి, సమస్త సృష్టి నీదై ఉన్నది నా తండ్రి. ఈ సృష్టిని, నీ జనులను నా తండ్రి మీరు కాపాడమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు స్తుతులు, స్తోత్రములు దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. అయా నీకే స్తోత్రము తండ్రి. అయా మానసిక రుగ్మతలతో బాధపడుచు, మానసికంగా వికలమైపోయిన వారిని, మానసిక వేధింపులతో నా తండ్రి అయా ఇబ్బందులు పడుచున్న వారిని నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి. హార్టిజం, మెంటలితనం, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకా ఎన్నో పలు విధమైన సమస్యలతో నా తండ్రి, అదే నా తండ్రి ఎందరో జనులు నా తండ్రి వికలమైపోయినారు నాయన. వారి మానసిక పరిస్థితులు నా తండ్రి ఎంతో నా తండ్రి దుర్భరముగా మారిపోయినవి నా తండ్రి. దుర్భర స్థితిలో నా తండ్రి ఎందరో నా తండ్రి ఇబ్బంది పడుచున్నారు, కొట్టబడుచున్నారు, నెట్టబడుచున్నారు దేవా. వారందరికీ మీ విడుదలనివ్వండి దేవా. వారి మానసిక స్థితిని నా తండ్రి మీరు నయం చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. పరిపక్వము చేయండి దేవా. నీ విలువలతో నీ రాజ్యముకై తండ్రి పని చేయనట్లుగా, వారి కుటుంబ జీవితాలలో వర్ధిల్లినట్లుగా వారు, వారి కుటుంబాలు కూడా నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి నీ రాజ్యమునకై, నీ రాజ్య విలువతో ప్రేరేపించబడుతూ నా తండ్రి నీలో సంపూర్ణమైన స్థితిని అనుభవించుటకు వారి కుటుంబాలు, వారి జీవితాలు నా తండ్రి విజయవంతముగా నా తండ్రి ఈ రాజ్యమునకు నా తండ్రి ప్రయాసపడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆత్మహత్య చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆత్మలో నా తండ్రి నీ కాపుదలనివ్వండి. పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా. నీకే స్తోత్రము దేవా. పరిశుద్ధాత్మడా మీ నామమునకే వందనములు. స్తుతి స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము దేవా. గర్భఫలము లేక ఎన్నో సంవత్సరాలుగా నా తండ్రి అయా నా తండ్రి ఇబ్బంది పడుచున్న వారిని, అవమానించబడుచున్న వారిని, నిందించబడుచున్న వారిని మీరు విడిపించండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము, కుమార్తెలు నగరికై చిక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి ప్రతి నీ బిడ్డ ఈ భూమి మీద నీ ఏర్పాటు క్రమం అంతటిని బట్టి నీ సంపూర్ణత కోసం, నీ పరిపూర్ణత కోసం నా తండ్రి కుమారులు, కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా నా తండ్రి దీవించబడుటకు నా తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయమును నా తండ్రి మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీ ఆత్మ కార్యమును జరిగించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా ప్రేమామయుడా మీ నామమునకే వందనములు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. గర్భ సంబంధిత వ్యాధులను, శరీర బలహీనతలను మీరు కొట్టివేయండి దేవా. అయా నా తండ్రి శాపమును, పాపమును కడగండి, విమోచించండి. ఈ నామమందు నా తండ్రి ప్రతిష్టపరచు నా తండ్రి. అయా నా తండ్రి ప్రతిష్ఠించి బలపరచమని వేడుకొనిచున్నాను దేవా. ప్రతిష్ఠించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా. కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. కనికరము కలిగిన
దేవా నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి, అయా ప్రతి ఒక్కరిలో నా తండ్రి ఈ సంతాన బీజమును ఉంచి నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ విలువలతో కూడి నా తండ్రి నీ రాజ్యమును నా తండ్రి సంపూర్ణముగా సంపూర్ణ స్థితిలో నా తండ్రి చేయుటకు నా తండ్రి, ఈ భూమి మీద నీ క్రమమంతటిని నా తండ్రి పొందుటకు నా దేవా నీ కృపను బట్టి నా తండ్రి సంతానవంతులను చేసి నా తండ్రి సంతానాభివృద్ధితో అనేక తరములకు నా తండ్రి నీ జనులందరూ వర్ధిల్లునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. ఆరోగ్యంనివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము 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 దేవా. అయా నీ నామమునకే వందనములు దేవా, వందనములు. అయా బలపరచండి దేవా, బలపరచండి, బలపరచండి, కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనిచున్నాను. వాళ్ళంత స్త్రీలకు ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించి చంటి బిడ్డలు తాగే ఉగ్గు పాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. నీ ఆజ్ఞలో, నీ కట్టడలో, నీ నిబంధనలో, నీ ప్రణాళికలో నా తండ్రి ప్రతి నీ బిడ్డ వర్ధిల్లుటకు, పెంచుటకు, పెరుగుటకు నా తండ్రి పెంచబడుటకు నా దేవా నీ కృప చూపించండి. తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానముని ఇవ్వండి దేవా. నీ జ్ఞానము కలిగి నా తండ్రి బిడ్డలను నా తండ్రి నీ మార్గమందు పెరుగునట్లుగా నా తండ్రి మీరు దీవించమని వేడుకొనిచున్నాను దేవా. మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లుటకు నా దేవా భూమి మీద నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా తండ్రి నీ యొక్క దీర్ఘాయుషుతో నా తండ్రి జీవిస్తూ నా తండ్రి నీవిచ్చిన క్రమమంతటిలో నా తండ్రి నీ ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నా తండ్రి నీ పనులన్నిటినీ జరిగించుటకు నా దేవా నీవిచ్చిన తలాంతులను వృద్ధి పొందించుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. విద్యాబుద్ధులు నేర్పించండి, ఉన్నత విద్యలను అభ్యసింప చేయండి. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు. అయా నా తండ్రి ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి నా తండ్రి నీ కంచెను వేసి నీ కాపుదలనిచ్చి నా తండ్రి వారి ఆలోచనలను నా తండ్రి నీ చిత్తానుసారముగా మీరు బలపరచండి. ఆర్థిక వనరులను సమకూర్చండి. వీసా, పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా నీ కృపనిచ్చి నా తండ్రి తల్లిదండ్రులైన వారికి నా తండ్రి సహకరించే విధముగా నా తండ్రి అయా నా తండ్రి చదివించగలిగిన స్థితిని నా ప్రభ మీరిచ్చి నా తండ్రి ప్రతి నీ బిడ్డను నా తండ్రి నీ చిత్తానుసారముగా మీరే వృద్ధి పొందించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. మీ నామమునకే వందనములు. యువతి యువకులను నా తండ్రి యవన బిడ్డలను బాలబాలికలను నా తండ్రి మీరు సందర్శించండి దేవా. వారితో మాట్లాడండి దేవా. వారి మార్గములను మీరు వారికి తెలియచెప్పండి దేవా. నీ నామఘనతకై నీ రాజ్యమునకై నా తండ్రి వారు ప్రేరేపించబడుతూ నా తండ్రి వారి ఏర్పాటు క్రమములో వారు వర్ధిల్లుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. త్రాగుడుకు మత్తు పదార్థములకు బానిసలైన వారిని మీరు విడిపించండి. కొందరు యవన బిడ్డలు నా తండ్రి గురి గమ్యం లేకుండా చాలని చదువులతో నా తండ్రి అయా వికలమైపోయి సాతాను బందీలుగా చీకటిలో మగ్గిపోతున్నారు దేవా. వారిని విడిపించండి దేవా. వారి జీవితాలను నా తండ్రి మీరు వెలిగించండి దేవా. నీ యొక్క నా తండ్రి ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి నీ క్రమమంతటిని కలిగి జీవించుటకు వారిని పట్టి పీడించే దురాత్మలు నా తండ్రి వారిని వదిలిపోవుటకు నా దేవా అయా నా తండ్రి నీ యొక్క సహాయమునిచ్చి నా తండ్రి నీ బిడలకు నీ విడుదలనిచ్చి నా తండ్రి వెలుగు సంబంధులను చేయమని ఎవర కాలమందు నా తండ్రి తమ కాడినెత్తుకొని నిన్ను వెంబడించుటకు నా దేవా నీ కృపను నా తండ్రి ఇవ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కనికర సంపన్నుడా, మీ నామమునకే వందనములు, వందనములు. స్తుతి 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 స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. వికలమైపోవచ్చున్న మానసిక వికార
విశ్వాసం లేని నా తండ్రి ప్రతి నీ ఎవరిని బిడ్డను నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీ సన్నిధి కాంతిలో నా తండ్రి మీరు నిలిపి ఉంచండి దేవా. నీ ముఖ దర్శనము చేయనట్లుగా నిన్ను వెంబడించినట్లుగా నా తండ్రి వారి మార్గములను మీరు స్థిరపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. చైల్డ్ లేబర్స్ ని తొలగించండి, బెగ్గింగ్ మాఫియాను అంతమొందించండి, అకాల మరణములను కొట్టివేయండి దేవా. జీవమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి తండ్రి. మీ నామమునకే వందనములు. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి అయా నా తండ్రి. నాయన తప్పుడు కేసులతో నా తండ్రి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారికి నా తండ్రి నీ విడుదలనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నేర చరిత్ర కలిగిన వారిని వారి నేరమును ఒప్పింపు చేసి వారి కుటుంబాలను కాపాడండి, వారిని విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. దొంగలు, నరహంతకులు, త్రాగబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్ళు నా తండ్రి ఇంకా ఎన్నో అగాయిత్యాలు అకృత్యాలతో నా తండ్రి ఇబ్బంది పడే వారందరినీ మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి వారి యొక్క నా తండ్రి స్థితులన్నిటినీ నా తండ్రి వారు తప్పు అని తెలుసుకొని నా తండ్రి నీ యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి నా తండ్రి అయా నా తండ్రి నీ జ్ఞానమందు రూపొందించబడుటకు నీ రాజ్యమును నా తండ్రి కట్టుటకు నా తండ్రి మారు మనసునివ్వండి దేవా. అక్రమములన్నిటిని మీరు కొట్టివేయండి దేవా. దురాగతములను మీరు ఖండించండి. దుశ్చర్యలకు పాల్పడే వారిని కీడుకరమైన ఆలోచనలతో దినము ప్రేరేపించబడుతూ అయా అన్ని రకముల సిస్టమ్స్ ని హ్యాక్ చేసే వారిని, మోసగాళ్లను నా తండ్రి, అబద్ధములాడు వారిని, తప్పుడు కేసులతో నా తండ్రి తప్పుడు సాక్ష్యములు చెప్పు వారిని, అబద్ధ సాక్షులను నా తండ్రి మీరు గద్దించండి దేవా. అయా నా తండ్రి మేలుకు ప్రతిగా కీడుని విత్తే వారిని నా తండ్రి, అబద్ధములాడు వారిని, బింకములాడు వారిని, దూషణ మాటలు పలుకు వారిని, చెడ్డ మాటలు ఎల్లయూ నా తండ్రి పలుకుచూ ఉచ్చరిస్తూ నా తండ్రి నీ జనులను హింసించే వారిని, నిందించే వారిని నా తండ్రి మీరు గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పి నా తండ్రి ఈ రాజ్యమును నా తండ్రి వారు సిద్ధపడినంతగా నా తండ్రి నీ యొక్క వెలుగు వారికి కలుగునట్లుగా, వారి జీవితాలలో నా తండ్రి నీ వెలుగును చూచినట్లుగా, వారు వారి కుటుంబాలు భద్రపరచబడి రక్షించబడి నిత్య జీవము దొరుకునట్లుగా వారికి నా తండ్రి నీ ప్రేరేపణ నేడే కలిగించి నా తండ్రి అయా నీ విలువలతో నా తండ్రి ప్రేరేపించమని వేడుకొనుచున్నాను దేవా. వారి యొక్క స్థితిగతులన్నిటినీ నా తండ్రి అయా వారు తెలుసుకొని నా తండ్రి దురాత్మలన్నిటినీ నా కృప అయా నా తండ్రి వారిని వదిలిపోవునట్లుగా మీరు గద్దించి వేసి నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి వారందరూ విడుదల పొందినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దేవా, ఏ ఒక్కరిని దాటిపోవద్దు. నిరుద్యోగ సమస్యతో నా తండ్రి అయా బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. ఉద్యోగ అవకాశములను కల్పించండి అయా. సడన్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో నా తండ్రి అయా ఐటీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగములు కోల్పోయిన వారిని నా తండ్రి మీరు సందర్శించండి. వారి జీవితాలను వారి కుటుంబాలను మీరు వెలిగించండి దేవా. ఎన్నో కమిట్మెంట్లు నా తండ్రి, ఎన్నో నా తండ్రి అసాధారణమైన ఇబ్బందులు కూడా ఉన్నవారు ఎందరో ఉన్నారు తండ్రి అయా నా తండ్రి వారందరికీ నీ విడుదలనిచ్చి నా తండ్రి నీ జీవన సమృద్ధిని నా తండ్రి మీరు ఇచ్చిన తండ్రి చేయుటకు సరి అయిన పనులతో నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ముందుకు తీసుకు వెళ్ళమని వేడుకొనిచున్నాను దేవా. అయా నా తండ్రి నా కృప ఐటీ డిపార్ట్మెంట్ ని నా తండ్రి మీరు దీవించండి. ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు అయా నా తండ్రి నా ప్రభ, ఎన్ని అల్గారిథములు నా తండ్రి, ఎంత టెక్నాలజీ విజృంభించినప్పటికీ నా తండ్రి వీటన్నింటినీ ప్రోగ్రామింగ్ చేసేది మానవ మేధస్సు మాత్రమే నా తండ్రి. వాడవలసినది నా తండ్రి మానవ పరిజ్ఞానము, విజ్ఞానమే నా తండ్రి. ఈ జ్ఞానం అంతటిని నా ప్రభ అయా నా తండ్రి మీరిచ్చినదే నా తండ్రి. నీ చిత్తానుసారముగా నా తండ్రి అయా నీ వెలుగు కలుగునట్లుగా నీ జనులందరూ నా తండ్రి అయా విడిపించబడి నా తండ్రి ఉద్యోగములతో నా తండ్రి ఆనందిస్తూ నా తండ్రి నీ రాజ్యమునకై పని చేయనట్లుగా అయా నా తండ్రి జీవన సమృద్ధిని కలిగి జీవించినట్లుగా నీ కృపనివ్వమని, ఉన్న ఒడిదుడుకులన్నింటినీ మీరు తొలగించమని, ప్రతి అవసరమును మీరు తీర్చమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఐటీ డిపార్ట్మెంట్ నిర్వహణ కోసం మీరు ఎంపిక చేసిన ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని అయా ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి అయా నా తండ్రి నా తండ్రి నా కృప మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను
వేడుకొనుచున్నాను. యాజమాన్యములను మీరు దీవించండి, యజమానులను మీరు దీవించండి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా, జీవమునివ్వండి దేవా, కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆదర్శవంతముగా నీ రాజ్యమునకు పనిచేయ విధముగా నా తండ్రి వారు నా తండ్రి వెలిగించబడి నా తండ్రి వారి కుటుంబాలు వారు వర్ధిల్లుటకు అనేక తరములకు నా తండ్రి నీ ఆశీర్వాదమును పొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి దేవా. అవరోధములను తొలగించండి దేవా, ఇబ్బందులను తొలగించండి, ఆటంకములను తొలగించండి. అయా నా తండ్రి ప్రతి పరిస్థితిని నా తండ్రి మీరు చక్కదిద్దమని, వారిని నా తండ్రి నా ప్రభ భూమి మీద దీర్ఘాయుషవంతులుగా చేయమని, అనేక తరములకు నీ రాజ్యము చేయనట్లుగా వారు బలపరచబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను. చేతి వృత్తుల వారిని, వ్యవసాయ కూలీలను, కాంట్రాక్టర్స్ ని, టాపీ వర్కర్స్ ని, పెయింటర్స్ ని, కార్పెంటర్స్ ని నా తండ్రి ఇంకా మరెందరినో నా ప్రభ ఎన్నో రీతులుగా కష్టపడుతూ నా తండ్రి ఎంతో శ్రమిస్తున్న వారు నా తండ్రి ఎండనక వాననక నా తండ్రి ఎన్నో వ్యయ ప్రయాసలకు నా తండ్రి ఎన్నో ఇబ్బందులతో నా తండ్రి ఎంతగానో నా తండ్రి జీవన వృద్ధి కోసం నా తండ్రి ఆర్థిక అభివృద్ధి కోసం అయా నా తండ్రి నా ప్రభ ప్రయాసపడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. అయా నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా నీ కాపుదలనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారి చేతుల కష్టం అంతటిని నా తండ్రి మీరు దీవించి నా తండ్రి వర్ధిల్లినట్లుగా నీ రాజ్యమునకు నా తండ్రి పని చేయనట్లుగా నీ రాజ్యముతో నా తండ్రి ప్రేరేపించబడినట్లుగా నీ రాజ్యపు విలువలు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తెలియచెప్పమని ముందుకు తీసుకువెళ్ళమని ప్రతి పరిస్థితిలో కూడా నా తండ్రి నీ ఆత్మ సహవాసమును కాపుదలను కంచెని మీరు ఉంచమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నీ ఆత్మనివ్వండి దేవా, దురాత్మను గద్దించండి దేవా. నీకే స్తోత్రము దేవా. దుఃఖ శక్తిని బంధించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనిచున్నాను. కృప చూపించండి దేవా. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు. అయా నా తండ్రి బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లు, ఎన్నో సేవా సంస్థలు, వ్యవస్థలు నా తండ్రి, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు నా తండ్రి మరెన్నో 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 ఎంతగానో నా తండ్రి నీ బిడ్డల శ్రేయస్సు కోసం నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన క్రమం అంతటిని బట్టి నా తండ్రి నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. అటు క్రమమును బట్టి నా తండ్రి వాటి నిర్వహణ కోసం మీరు ఎంపిక చేసిన ఉన్నతాధికారులు, సాధారణ ఉద్యోగులు, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసేవారు ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ నెమ్మదితో నా తండ్రి నీ న్యాయముతో నీ నీతితో యథార్థతతో నా తండ్రి ప్రేరేపించబడుతూ నా తండ్రి పని చేయుటకు నా తండ్రి వారి వారి యొక్క నా తండ్రి స్థితిలో నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. వారి కుటుంబాలను దీవించండి, వారి ప్రతి అవసరమును మీరు తీర్చండి. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ బలమును, నీ శక్తిని, ఆరోగ్యమును ఇచ్చి నా తండ్రి మీరే బలపరిచి నా తండ్రి నీ రాజ్యమునకు పని చేయనట్లుగా మీరు ప్రేరేపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతి, 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 స్తోత్రము, స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృపామయుడా మీ నామమునకే వందనములు దేవా. ప్రేమామయుడా మీ నామమునకే వందనములు. దేశ శాంతి భద్రతలను నా తండ్రి మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి రక్షణ దళమును నా తండ్రి మీరు దీవించి బలపరిచి నా తండ్రి ఆరోగ్యంతో, బలంతో, శక్తితో నింపండి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ నా తండ్రి ప్రతి శాఖ నా తండ్రి ప్రతి మీ బిడ్డ నా తండ్రి నీ ఏర్పాటు స్థితిని అంతటిని బట్టి నా తండ్రి వెలిగించబడి నా తండ్రి సమిష్టిగా సమగ్రముగా నా తండ్రి ప్రపంచమంతయు నా తండ్రి నీ భద్రతలో నీ ఏర్పాటును బట్టి నా తండ్రి నీ ఇచ్చిన స్థితిగతులలో నా తండ్రి నీ క్రమమంతటి చొప్పున వర్ధిల్లుటకు, ముందుకు వెళ్ళుటకు నా తండ్రి కష్టించి పని చేయుటకు నా తండ్రి జీవన వృద్ధి కలిగి జీవన సమృద్ధి కలిగి నా తండ్రి జీవించుటకు, నీ నీతికి, నీ రాజ్యమునకు ప్రేరేపించబడుతూ నా తండ్రి నీ రాజ్య విలువలతో పనిచేయుటకు, ఆశీర్వదించబడుటకు, నిత్య జీవమును పొందుటకు నీ కృపనివ్వమని, ఆశీర్వదించమని, బలపరచమని, ఘనపరచమని, హెచ్చించమని, స్థిరపరచమని, యందు నా తండ్రి దాచి ఉంచమని నా తండ్రి ప్రతి ఒక్క నీ బిడ్డకు నా తండ్రి నీ కంచి, నీ కాపుదల నిరంతరము మీరు వేయమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను.
కొనుచున్నాను. ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరే దీవించండి దేవా. నీ విలువలతో నా తండ్రి, నీ రాజ్యముతో నా తండ్రి ప్రతి ఒక్కరు పని చేయనట్లుగా నా తండ్రి, ప్రతి ఒక్కరు నీ జీవమును పొందినట్లుగా నీ రాజ్య ఉనికిలో నా తండ్రి, నీ రాజ్య విలువలతో నా తండ్రి ప్రతి విలువైన జీవితాన్ని నా తండ్రి అభివృద్ధి పొందించుటకు నా దేవా, ప్రతి ఒక్కరు నా తండ్రి నీ కాపుదలను అనుభవించుటకు నీ కృప చూపించమని, మేము అడిగినవని నీలో పొంది ఉన్నామని విశ్వాసమును, నమ్మకమును, స్థిర బుద్ధిని మీరు మాకు ఇవ్వమని, అపనమ్మకమును, అవిశ్వాసమును మీరు కొట్టివేయమని, నీ యందు నిలిపి ఉంచమని, దినము నీ సన్నిధిలో ప్రార్థన చేసే ఎందరో ప్రార్థనా పరులు, ఎందరో ప్రార్థనా యోధులు, ఎందరో నా తండ్రి ప్రార్థనా వీరులు నా తండ్రి నిరంతరము శ్రమిస్తూ నీ రాజ్యము కోసం, నీ నీతి కోసం నా తండ్రి అయా నా తండ్రి ప్రేరేపించబడుతూ నా తండ్రి ప్రార్థన చేసేవారు అయా నా తండ్రి మీరు విడిపించండి దేవా. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. వారి కుటుంబాలకు నీ దీవెన కలిగించండి దేవా. నీ రాజ్యమును నా తండ్రి మీరు విస్తరించే క్రమంలో నా తండ్రి ఇంకా అనేక మంది ప్రార్థనా పరులను మీరు లేవనెత్తమని, ప్రార్థింప చేయమని, కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనిచున్నాను. దిన ప్రయాణములను మీరు దీవించండి దేవా. ప్రతి ప్రయాణములో మీరు తోడుగా ఉండండి. జీవనోపాధి నిమిత్తము గాని, నీ పరిచర్య కోసము గాని, మరి ఇతర మంచి కార్యముల కోసం ఎవరెవరు ఎక్కడికి వెళ్ళుచున్నారు, ఎట్టి ప్రయాణములలో ఉన్నారో నా తండ్రి, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు నా తండ్రి, వృద్ధుల వరకు నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి నీ కంచెను వేసి నీ పరిశుద్ధాత్మ సహవాసమును ఉంచి నా తండ్రి ఎలాంటి ప్రమాదములు, ఆపదలు, ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి వారి గమ్య స్థానములను చేరునట్లుగా దురాత్మలన్నిటిని బంధించి వేయండి దేవా. దుష్ట శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు. స్తుతి, 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 స్తోత్రము, స్తోత్రము దేవా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్ నా తండ్రి అయా నా ప్రాప లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, ట్రైన్ మార్గంలో వెళ్లేవారు, ఇంకా మరెన్నో ప్రయాణ సాధనములను నా తండ్రి ఎంతగానో నా పాప వాడుతూ నా తండ్రి నీ రాజ్యముతో పనిచేసేవారు నా తండ్రి అయా నా తండ్రి ప్రయాణికులకు నా తండ్రి నీ జ్ఞానమునిచ్చి ప్రయాణమును నా తండ్రి నాయకులుగా ఉండి నా తండ్రి నడిపించే వారిని నా తండ్రి మీరు కాపాడమని, దీవించమని, ప్రతి ఒక్కరికి నీ ఆత్మ కాపుదలను ఇవ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, 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 వందనములు. స్తుతి, 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 స్తోత్రము, 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 స్తోత్రము దేవా. దయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. ఈ దినము నా తండ్రి ఎందరెందరూ నా తండ్రి ఏ మంచి కార్యము నీలో ప్రార్థన చేసి ప్రారంభించినారో వారందరికీ నా తండ్రి నీ కాపుదలను ఇవ్వండి. వారి ప్రారంభములను దీవించండి. ఉద్యోగ ప్రారంభములు, బిజినెస్ ప్రారంభములు, శంకుస్థాపనలు, గృహ ప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ పనులు, ఇంకా మరెన్నో నా తండ్రి ఎంతగానో నా కృప నీలో ప్రారంభించి నా తండ్రి ప్రార్థిస్తున్న వారికి నా తండ్రి ప్రతి సహాయమును మీరు అందించండి. కావలసిన విధముగా నా తండ్రి ప్రతి నా సమృద్ధిని మీరు కలుగ చేసి నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ కాపుదలను ఇవ్వమని, పనులన్నిటినీ సకాలంలో సంపూర్తి చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారిని నా తండ్రి మీరు నా తండ్రి నా ప్రభ బలపరచండి దేవా. వారి కార్యములన్నిటినీ నా తండ్రి మీరు సఫలీకృతము చేయండి. కావలసిన పని వారిని మీరు సమకూర్చండి. నీ రాజ్యముతో నా తండ్రి, నీ విలువతో నా తండ్రి, నీ యొక్క నా తండ్రి శ్రేయస్సుతో నా తండ్రి, నీ ప్రత్యక్షతలో నా తండ్రి సమస్తము బలపరచబడి నా తండ్రి నా ప్రభ పని చేయుటకు నా దేవా మీ కృపనివ్వమని నా తండ్రి గృహ నిర్మాణములను జరిగించమని, ఆర్థిక వనరులను మీరు ఇవ్వమని అయా నా తండ్రి నా ప్రభ బ్లాక్ అయిపోయిన అమౌంట్లను కూడా మీరు రిలీజ్ చేయమని అడుగుచున్నాను. నీకే స్తోత్రము దేవా. అక్రమముగా నా తండ్రి ఎందరెందరూ నా తండ్రి అయా నా ప్రభ, అయా నా తండ్రి నా ప్రభ అమాయకులైన జనులను ప్రలోభపరిచి నా తండ్రి అయా నా తండ్రి వశపరుచుకొని సహితము నా తండ్రి అయా కష్టార్జితమును దోచుకున్నారు. అదంతయు కూడా నా తండ్రి ఎవరి చేతుల కష్టం వారికి వచ్చినట్లుగా నీ కృప చూపించమని వేడుకొనిచున్నాను. కొన్ని గృహ నిర్మాణములు, ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా ప్రారంభించి జరిగించమని, ఈ రాజ్యము కోసం నా తండ్రి అయా నా తండ్రి ప్రతి ఒక్కరి కట్టడము నా తండ్రి మీరే రూపొందించమని అడుగుచున్నాను దేవా. నీకే
నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. కొన్ని గృహములలో జన నివాసము జన సంచారము లేక శిథిలమైపోచు వెలవెలలాడుచుండగా నా తండ్రి అవన్నీ కూడా నా తండ్రి సందర్శించబడి నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి ఆయా జన నివాసము జన సంచారము కలిగిన స్థలములుగా నీ ప్రణాళికని అంతటిని బట్టి నా తండ్రి ఈ రాజ్యము కోసం నా తండ్రి ఆయా వికసించినట్లుగా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు. అయా నా తండ్రి మీరు కట్టని గృహములలో మీరు జీవించదరని సెలవిచ్చినట్లుగా గృహములు కట్టుకొనలేని స్థితిలో నా తండ్రి ఆయా సరైన గృహములు లేక నా తండ్రి వాతావరణ పరిస్థితులతో ఇబ్బంది పడుచు అయా నా తండ్రి నా పాప అయా నా తండ్రి ఎలాంటి నా తండ్రి ఆయా విషయములతో ఎందరెందరు నా తండ్రి ఇబ్బంది పడుచున్నారో మీకు తెలుసు నాయన. వారందరికీ నా తండ్రి నీ కాపుదలనిచ్చి నీ భద్రతనిచ్చి నా తండ్రి వారిని ప్రేరేపించి నీ రాజ్యమునకు నా తండ్రి ఈ సమానత్వమును పొందినట్టుగా నా ప్రభ వారికి గృహములు కలుగునట్లుగా వారిని దీవించండి. అయా నా తండ్రి వారి కోసం నా తండ్రి మీరు గృహములను కట్టించండి దేవా. అధికారులైన వారిని మీరు ప్రేరేపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరికి కనీస అవసరములన్నీ తీర్చబడినంతగా ప్రతి ఒక్క నా తండ్రి అధికార యంత్రాంగము నా తండ్రి పనిచేయనట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 ఈ ప్రార్థనలన్నింటినీ నా తండ్రి నీ సన్నిధానమందు ముద్రించమని మహిమా ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.